అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో 2024 శ్రావణ మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు, ఎన్ని శ్రావణ శుక్రవారాలు, ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయి, ఏ ఏ తేదీలలో వచ్చాయి, వరలక్ష్మి వ్రతం ఏ తేదీన వచ్చింది, అమ్మవారికి పూజని ఏ సమయంలో చేసుకోవాలి, ఈ రోజున వీలు కాకపోతే వరలక్ష్మి వ్రతం మళ్ళా ఏ రోజున చేసుకోవచ్చు, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలన్నింటినీ గురించి క్షుణ్ణంగా ఇప్పుడు తెలుసుకుందామండి. మన ఛానల్ని కనుక మొట్టమొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే, మీరు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. శ్రావణ మాసం అనగానే లక్ష్మీదేవి ప్రతి ఇంట్లో తిరుగుతున్నట్లు అనిపిస్తుందండి. అలాంటి ఈ శ్రావణ మాసం ఈ సంవత్సరం వచ్చేసిందండి. ఈ నెల రోజులు ఉదయం వేళ సాయంత్రం వేళల్లో ప్రతి ఇల్లు అందమైనటువంటి ముగ్గులతోటి, పచ్చటి మామిడి తోరణాలతోటి, భగవన్నామ స్మరణతో, అమ్మవారి పూజలతోటి కలకలలాడుతూ ఉంటుంది. శ్రావణ మాసం ఎంతో పవిత్రమైన మాసం. ఈ పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు యొక్క నక్షత్రం కూడా శ్రవణమే. ఎన్నో శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, వ్యాపారాలు అన్నీ ఈ మాసంలో చేయటం వల్ల శుభఫలితాలు ఇస్తాయి. ఈ నెలలో చేసేటువంటి ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభఫలితాలను ఇస్తుందని ప్రతీతి. అంతటి విశిష్టమైనటువంటి ఈ శ్రావణ మాసం ఈ 2024 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందంటే, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం ఆగస్టు 5వ తారీఖున సోమవారం పాఠమి తిథితో ప్రారంభమై సెప్టెంబర్ 3వ తారీఖున మంగళవారం అమావాస్య తిథితో ముగుస్తుందండి. సో వరలక్ష్మి వ్రతం జరుపుకోవాల్సిన తేదీ ఇక్కడ 16 ఆగస్టు శుక్రవారం రోజున నిర్వహించుకోవాలి. తిథి ఏకాదశి ఉదయం 5:55 వరకు, తదుపరి ద్వాదశి 5:20 వరకు. నక్షత్రం మూల ఉదయం 10:21 తదుపరి పూర్వాషాఢ. వరలక్ష్మి వ్రతం పూజని నిర్వహించుకోవడానికి శుభ సమయములు ఉదయం 5 గంటల నుంచి ఉదయం 6 గంటల లోపు నిర్వహించుకోవాలండి. సో తదుపరి ద్వాదశి తిథి వస్తుందన్నమాట. ఈరోజు ఏకాదశి గడియలు 5 గంటల నుంచి 6 గంటల లోపు మాత్రమే ఉన్నాయి. సాధ్యమైనంత వరకు పూజ అనేది 6 గంటల లోపు చేసుకోవాలండి. ఒకవేళ ఏకాదశి తిథి ఉదయం 5:56 ఉన్నది కాబట్టి మనం 8:25 లోపు నైవేద్యాలు అనేవి చేసుకోవచ్చు. ఉదయం 8:25 తర్వాత దుర్ముహూర్తం అనేది ప్రారంభమవుతుందండి. సో అందుకని రాహుకాలం వజ్రం అనేవి 8:25 తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు 12 గంటల లోపు ఏదైనా సరే పూజ అనేది 8:25 లోపే ప్రారంభించుకొని 12 గంటల లోపు ముగించుకోండి. భక్తితో ముఖ్యమే కానీ ఈ గడియలతో మాకు అవసరం లేదు అనుకున్నట్లయితే 8:25 లోపు మీరు పూజ ప్రారంభించుకొని 12 గంటల లోపు ముగించుకోవచ్చండి. ఈరోజు వరలక్ష్మి వ్రతం ఆచరించిన ముత్తైదులకు మనం తాంబూలం అనేది ఎన్ని గంటల లోపు ఇవ్వవచ్చునంటే సాయంత్రం 5:25 నుంచి రాత్రి 1:05 వరకు ఇవ్వవచ్చునండి. శ్రావణ శుక్రవారాలు ఈ సంవత్సరంలో ఎన్ని వచ్చాయి? శ్రావణ శుక్రవారాలు 4 శుక్రవారాలు వచ్చాయండి. సో మొత్తం 4 శ్రావణ శుక్రవారాలు. మొదటి శ్రావణ శుక్రవారం 9 ఆగస్టు 2024 తేదీన వచ్చింది. ఈరోజు తేదీ పంచమి 11:45 వరకు రాత్రి ఉంటుందండి. నక్షత్రం వచ్చి హస్త. అలాగే అంతేకాకుండా ఈ మొదటి శ్రావణ శుక్రవారం నాగల పంచమి వచ్చిందండి. రెండవ శ్రావణ శుక్రవారం 16 ఆగస్టు 2024 తేదీన వచ్చింది. ఈ రోజునే వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకోవాలి. తిథి వచ్చి ఏకాదశి 6 గంటల లోపే అని చెప్పాం కదండి. మూడవ శ్రావణ శుక్రవారం 23 ఆగస్టు 2024 తేదీన వచ్చింది. ఈరోజు తిథి చవితి మధ్యాహ్నం 3:25 వరకు ఉన్నది. సరే పంచమి అండి. నక్షత్రం వచ్చి రేవతి. 4వ శ్రావణ శుక్రవారం 7 ఆగస్టు 2024 తేదీన వచ్చిందండి. ఈరోజు తిథి ద్వాదశి రాత్రి 3:26 వరకు ఉన్నది. నక్షత్రం పునర్వసు. ఇక శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి? 2024 సంవత్సరంలో మొత్తం 5 శ్రావణ మంగళవారాలు వచ్చాయి. మొదటి శ్రావణ మంగళవారం 6 ఆగస్టు
2024 ఈ తేదీన వచ్చింది. ఈరోజు తిథి వచ్చి విదియ. సాయంత్రం 6:10 వరకు నక్షత్రం మగ అండి. ఇక రెండవ శ్రావణ మంగళవారం 13 ఆగస్టు 2024 ఈ తేదీన వచ్చిందండి. ఈరోజు తిథి నవమి, తదుపరి దశమి తెల్లవారుజామున 5:44 వరకు ఉన్నది. నక్షత్రం వచ్చి విశాఖ. మూడవ శ్రావణ మంగళవారం 20 ఆగస్టు 2024 ఈ తేదీన వచ్చింది. ఈరోజు తిథి పాడ్యమి, రాత్రి 10:40 వరకు ఉన్నది. నక్షత్రం ధనిష్ట అండి. నాలుగో శ్రావణ మంగళవారం 27 ఆగస్టు 2024 ఈ తేదీన వచ్చింది. ఈరోజు తిథి అష్టమి, ఉదయం 6:47 వరకు. తదుపరి నవమి, నక్షత్రం రోహిణి అండి. ఇక ఆఖరి శ్రావణ మంగళవారం సెప్టెంబర్ 3వ తారీఖు ఈ తేదీన వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి అమావాస్య, ఉదయం 6:11 వరకు ఉన్నది. నక్షత్రం పుబ్బా నక్షత్రం అండి. 16వ తారీఖు రెండవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అనేది నోచుకోవచ్చు అని చెప్పాం కదండి. సో ఆ రోజు కుదిరిన పక్షంలో మనకి 3వ శ్రావణ శుక్రవారం 4వ శ్రావణ శుక్రవారం అయినా నోచుకోవచ్చు వ్రతం అనేది. సో ఏ ఇబ్బంది లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.